హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఎందుకు మీరు ఆర్థికంగా వెనకంజలో ఉన్నారు, ఎందుకు మీ దగ్గర ఒక చిల్లుగవ్వ లేకుండా కూడా డబ్బుల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆర్థికంగా ఎందుకు చితికిపోయి ఉన్నారు, ఓకే, ఎందుకు మీరు ఎంత సంపాదించినా కూడా మీ దగ్గర జేబు ఖాళీ అయిపోతుంది, సంపాదనతో ఎటు వెళ్ళిపోతుంది, ఓకే. సో ఎందుకు మీ దగ్గర డబ్బు నిలవట్లేదు, ఎందుకు మీరు ప్రతిదానికి ప్రతిసారి అప్పులు చేస్తున్నారు, ఓకే, ఎందుకు మీ జీవితంలో ఒక అభివృద్ధి అనేది లేదు, ఎందుకు మీకు ఈ డబ్బు లోపం ఎందుకు జరుగుతుంది, ఓకే, ఎంత వచ్చినా కూడా అంత జీరోగా అయిపోతుంది, ఎందుకు ఎట్లా. సో ఈ డబ్బుకు సంబంధించిన ఈ నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటో ఒకసారి మీకు చెప్తాను. అవి మీరు ఎరుగుతూ ఉండి అవి ఎప్పుడు ఇంకా రిపీట్ చేయకండి. ఎరుగుతూ ఉండి ఓహో నాది ఇది లోపం, ఇది నాకు అనవసరమైన విషయం అని మీరు ఎరుగుతో వాటిని వదిలేయండి ఈ రోజు నుంచి ఈ వీడియోతోటి. అప్పుడు మీకు డబ్బు నిల్వ ఆటోమేటిక్గా అబాండెన్స్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే వెంటనే నా వీడియో మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీకు మనీ కావాలంటే, ఓకే, మంచి సంపదలతో మీరు తొలతోగాలని కోరుకుంటే, ఓకే, మీరు ఎందుకు అవ్వలేకపోతున్నారు, ఓకే, ఏది మిమ్మల్ని వెనక లాగుతుంది, ఓకే, ఏ బ్లాక్స్ మీలో ఉన్నాయి, ఓకే, అవన్నీ కూడా 1 by 1 నేను చెప్తాను. అవన్నీ కూడా మీరు ఎరుకుతో ఉండి డైలీ మీకు అది వచ్చిన వెంటనే ఇది నాకు అనవసరమైన విషయం, ఓకే, ఇప్పుడే నేను దీన్ని నా మైండ్ నుంచి డిలీట్ చేస్తున్నాను, నా అంతరాత్మ నుంచి డిలీట్ చేస్తున్నాను అనుకోండి. ఆటోమేటిక్గా అది మీకు రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఎరుకు లేకపోతే దాన్ని మీకు తెలియకుండా అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవ్వి అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఆ యొక్క ఆలోచన. కాబట్టి మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఇది నాకు అనవసరమైన విషయం, అనవసరమైన ఆలోచన అని మీరు ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు. ఓకే, అప్పుడు మీరు మెడిటేషన్లో మీరు ధ్యానంలోకి వెళ్తారు తర్వాత. సో ఖచ్చితంగా ఇవి డైలీ కూడా మీకు ఏమైనా ఏ గుర్తొస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెక్ చేసుకోండి, పడుకునే ముందు వరకు మీరు మీలో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి డబ్బు సంబంధించినవి, అంటే డబ్బు లేనితనం గురించి, ఓకే, డబ్బు మీద ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి మీకు, అవన్నీ ఎరుగుతూ ఉండి మీరు ధ్యానంలో కూర్చొని ఒక్కొక్కటి డిలీట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మామూలుగా మీకు పెద్దలు లేదా మీ చుట్టూ ఉన్న వాతావరణం వల్ల చిన్నప్పటి నుంచి మనం డబ్బు గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకున్నాం. అవి ఏంటంటే డబ్బు చెడ్డది, డబ్బు ఉన్న చోట నిజాయితీ ఉండదు, డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు, ఓకే. తర్వాత నా జేబులో ఎప్పుడు ఏంటో తెలీదు, నాకు జేబులో చిల్లి గవ్వ ఉండదు, నా దగ్గర ఎంత డబ్బు వస్తున్నా ఇట్టే ఖర్చు అయిపోతుంది, తర్వాత ఎందుకో నేను ప్రతిదానికి అప్పు చేస్తున్నాను, డబ్బు ఏమైనా చెట్లు కాస్తుందా, డబ్బు చెడ్డది, ఓకే, డబ్బు ఏదైనా చేస్తుంది, ఎటువంటి పనులైనా చేస్తుంది, ఓకే, నీతి నిజాయితీ ఉండదు. ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు మీలో వస్తున్నాయి లేవు ఒకసారి గమనించుకోండి. నా దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాలో నిజాయితీ ఉంది, నేను నిజాయితీ పని ఎప్పుడు కూడా నన్ను డబ్బు రక్షించదు, నా మంచిదనం నన్ను కాపాడుతుంది. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా, అవి కూడా ఒకసారి ఎదుగుతూ చూడండి. నా దగ్గర డబ్బు ఉంటే నా దగ్గర అందరూ ఈ డబ్బు లేని వాళ్ళు అందరూ కూడా నన్ను తిట్టుకుంటారు, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆటోమేటిక్గా నా నిజాయితీ చూసిన వాళ్ళందరూ కూడా నా మాట్లాడటం మానేస్తారు. సో నాకు ఆ డబ్బు వద్దు, నేను ఇలాగే బతుకుతాను నిజాయితీగా, మంచితనంగా, మంచితనం నన్ను రక్షిస్తుంది. ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. నేను ఎప్పటికీ డబ్బు సంపాదించలేను, అదేవిధంగా నాకు ఎప్పుడు మంచి ఉద్యోగం రాదు, నేను ఎప్పుడు అంత పెద్ద బిజినెస్ నేను చేయలేను, అది నా వల్ల కాదు, నా స్థాయి ఇంతే, నేను ఇలాగే బ్రతుకుతాను, రోజు ఇలా హాయిగా గడిచిపోతే చాలు, తినడానికి ఉంటే చాలు. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ ఉంటే కానీ చాలా ప్రమాదం. అదేంటో కానీ నేను ఎప్పుడూ కూడా అప్పుల్లోనే ఉంటాను, ఎంత వచ్చినా సరే అప్పు చేయవలసి వస్తుంది,
ఫైనాన్షియల్ కట్టవలసి వస్తుంది, ఈఎంఐలు కట్టవలసి వస్తుంది, ఓకే, వడ్డీలు కట్టవలసి వస్తుంది. ఎక్కడికక్కడ ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర నేను చిన్న అప్పులు కానీ కొంచెం పెద్ద అప్పులు కానీ ప్రతిదానికి నేను అప్పులు చేయవలసి వస్తుంది. ఓకే, ఎప్పుడు కూడా మీరు అప్పులు వాళ్ళ గురించి మాట్లాడటం కానీ ఎప్పుడు ఎక్కువగా ఇట్లాగా అంటే తక్కువ స్థాయి, ఎప్పుడు ఒకరి దగ్గర ఇచ్చుకునే స్థాయి ఆలోచనలు మీకు ఉంటే కనుక ప్రమాదమే. ఎందుకంటే ఇక్కడ మీకు ఎదుగు లేదు బతుకు లేదు అన్నట్టు లెక్క ఇక్కడ. ఓకే, ఎప్పుడు కూడా నేను ఒకరి దగ్గర వాళ్ళు ఇవ్వాలి, ఈ రోజు నేను ఇక్కడ బ్రతకాలి, ఈ రోజు ఈ పూట గడవాలంటే అక్కడికి వెళ్ళి 1000 5,000 తెచ్చుకోవాలి, ఏదో అక్కడ వెళ్ళి చేపలు తెచ్చుకోవాలి, కొంత డబ్బు తెచ్చుకుని ఈ రోజు గడవాలి, ఈ కార్యక్రమానికి కొంత డబ్బు తెచ్చుకుని నేను చెయ్యాలి. ఇలాంటి ఆలోచన కనుక ఉంటే కనుక మీకు మీ ఫ్యూచర్లో కూడా అదే వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా మీరు ఇంట్లో గడవడానికి మళ్ళీ అప్పుకు వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఏది ఆలోచిస్తున్నారో అక్కడ అదే మేనిఫెస్ట్ అవుతుంది. ఎందుకంటే మీ దృష్టి అంతా కూడా అప్పులు తేవాలి. ఓకే, నేను ఇలాగే బతుకుతాను హాయిగా చాలు నిజాయితీగా అన్న ఆలోచన, ఆ శ్రద్ధ మీ దగ్గర ఉందంటే మీ దగ్గర ₹1 లేదని అర్థం. పేదవారు ఎప్పుడు కూడా పైకి రాలేరు. అందరూ కూడా డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు పేదవాడిని తొక్కేస్తారు. ఓకే, మనమెంత మన బతికెంత, నా కుటుంబ సభ్యులు నా తల్లిదండ్రులు పేదవారు, ఓకే మేము పేదవాళ్ళు, నేను పేదవాడినిగానే ఉంటాను. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయేమో ఒకసారి ఎరుగుతారు. ప్రతిసారి గమనించుకోండి. వచ్చిందంటే టక్మని మీరు ఇది నాకు అనవసరం విషయం, నేను నా అంతరాత్మ దీన్ని విడుదల చేస్తున్నాను, ఓకే అని మీరు ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోండి. ఇది నా మైండ్ నుంచి, ఇది నాకు అనవసరం విషయం, ఇది నా మైండ్ నుంచి నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను అని ఎప్పటికప్పుడు మీరు డిలీట్ చేసుకుని ఇంకా మళ్ళీ ఆ ఆలోచన రాకుండా మీరు ధ్యానం కూర్చున్నప్పుడు ఆలోచన తగ్గుతాయి. కాబట్టి మీరు ఏదో ఆలోచన చేయాలనుకుంటే అదే చేయగలుగుతారు. ఓకే, ఎప్పుడు మెడిటేషన్ ఉన్నప్పుడు. సో మీరు మెడిటేషన్ని ఎప్పటికప్పుడు చేసుకుంటూ రెగ్యులర్గా మానకుండా చేయండి. అప్పుడు ఆలోచనలు మీ మైండ్ మీ కంట్రోల్లోకి వస్తుంది. ఓకే, అప్పుడు ఇలాంటి సరికాని ఆలోచనలు, సరికాని అభిప్రాయాలు, భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 డైలీ మీరు ఎరుగుతూ ఉండి ఒక్కొక్కటి డిలీట్ చేశాను మీ మైండ్ నుంచి. ఓకే, అప్పుడు మీ జీవితం మారిపోతూ ఉంటుంది. మీరు గమనించుకోండి. ఓకే, ఒక 41 days ఇలా చేయండి. నేను ఎంత చదివినా నా దగ్గర డబ్బులు ఉండవు, మంచి ఉద్యోగం రాదు, ఇంతేనే నా బతుకు, ఎంతోమంది రోడ్డు మీద అలా తిరుగుతున్నారు కొంతమంది, ఇలాంటి నెగిటివ్ ఆలోచన. ఓకే, సరికాని భావాలు. ఓకే, ఇలాంటి పనికిరాని ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి ఎరుగుతూ చూసుకోండి మీ దగ్గర. ఓకే, కొంతమంది మైండ్ సెట్ అలా ఉంటుంది, అంటే వాళ్ళు లోగా ఫీల్ అవుతారు, తక్కువగా చేసుకొని ఉంటారు. సో వాళ్ళ బతుకు తక్కువగా పేదవాడిగానే అండిపోతాడు. కాబట్టి మీరు లో ఫ్రీక్వెన్సీగా ఆలోచించడం కానీ లో స్థాయిలో ఉన్నట్లయితే కనుక అర్జెంటుగా వాటి ఈ రోజు నుంచే ఇప్పటి నుంచి వీడియో చూసి మీరు డిలీట్ చేసేయండి. ఓకే, మీ జీవితం ఆటోమేటిక్గా మారిపోతుంది. ముందులో మీ నెగిటివ్ ఆలోచన తీసి పడేస్తారనుకో, నెగిటివ్ ఆలోచన తీసేస్తే ఏమొస్తుంది, నెక్స్ట్ మంచి ఆలోచనలుగా మీకు వచ్చేవి. ఓకే, ఇవి తీసేయండి. ఓకే, ప్రతి క్షణం మీరు గమనించుకుంటూ ఉండాలి. నెగిటివ్ ఆలోచన వస్తుందా, నా బతికిద్దరా అని అన్నారా, మీ బతుకు అక్కడ అదే అవుతుంది. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఇది నా బతికిద్దరని వస్తుంది నాకు ఆలోచన, ఇది నాకు అనవసరం, నేను హ్యాపీ, నేను అపర కోటేశ్వరుడిని, ఓకే నా దగ్గర బోళ్ళంత డబ్బు ఉంది, బోళ్ళంత సిరి సంపదలు ఉంటాయి, నేనే బోళ్ళ మందికి ఇస్తాను. ఇట్లా దీనికి ఆపోజిట్లో నెగిటివ్ ఆలోచన వస్తే ఆపోజిట్లో ఇట్లా చేయాలి పాజిటివ్ ఆలోచన. ఇక్కడ నెగిటివ్ ఆలోచన ఎలా అంటే, డబ్బు సంపాదించాలంటే మోసాలు చేయాలి, డబ్బు సంపాదించాలంటే అబద్ధాలు ఆడాలి, ఓకే డబ్బు చేయాలంటే రకరకాల దోపిడీలు చేయాలి, రకరకాల ఆలోచనలు అనమాట. ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఏమొచ్చినా, సరికైన ఆలోచనలు వచ్చినా కూడా అవన్నీ కూడా ఇప్పుడే మీరు డిలీట్ చేసేయండి. ఇవి మంచి ఆలోచనలు కాదు. ఓకే, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు చేయకూడదు. దాని ఆపోజిట్లో ఏమున్నాయి, ఓకే ఇప్పుడు అబద్ధాలు ఆడాలి, అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా నేను అపర కోటేశ్వరుని అవుతాను, దాని ప్లేస్ అది పెడతారు. ఓకే, అలా అన్నమాట. ఎప్పుడు ఆడనే పొగుడతారు, ఎప్పుడు నాకంటే వాళ్ళే ముందుంటారు, వాళ్ళ పెద్దోళ్ళు, మనమెంత, ఇలాంటి సరికైన మాటలు ఉన్నా కూడా సరికైన అభిప్రాయం కాదు. ఇది కూడా మీరు వెంటనే కూడా మార్చేసుకోండి. ఓకే, మిమ్మల్ని ఎవరైతే తక్కువగా చూసి తక్కువగా మాట్లాడుతారో ముందు ఆయన పక్కన పెట్టండి. ఓకే, అప్పుడు మీకు కొంత దరిద్రం పోతుంది.
మీ చుట్టూ చెప్పారు కదా, మీకు గత వీడియోలో కూడా చెప్పాను నేను. 4-5 వీడియోలు, సారీ 4-5 మనుషులతో మనం ఉంటాం. అంటే అది ఫ్రెండ్స్ అవ్వండి, చుట్టాలు ఎవరైనా అవ్వచ్చు. ఒక 4-5 మీరు డైలీ బాగా టచ్ ఉండేది ఒకళ్ళిద్దరు ఉంటారు. ఓకే, ఈ 5 కూడా మీ గురించి హయ్యర్గా మాట్లాడి ఉన్న వ్యక్తులను మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, మిమ్మల్ని తప్పుగా చూసినా, తప్పుగా మాట్లాడి ఈ బ్యాచ్ ఎవరున్నా కూడా ఆయన పక్కన పెట్టాడు. ఓకే, ఆడు ఏ విషయంలో అయినా సరే మిమ్మల్ని తప్పుగా చూస్తున్నాడంటే ఆయన అర్జెంట్ నెగిటివ్ ఎనర్జీ క్యాండిడేట్, ముందని తీసి పక్కన పెట్టండి. ఓకే, ఎప్పుడు హయ్యర్గా మంచి మంచి ఉన్నత ఆలోచనతోటి, ఓకే, ఉన్నత భావాలతోటి, ఓకే, హయ్యర్గా, ఓకే, హయ్యర్గా ఆలోచించి ఏదైనా సరే మీరు ఇల్లు విషయంలో అవ్వచ్చు, కార్ విషయంలో అవ్వచ్చు, చదువు విషయంలో అవ్వచ్చు, జాబ్ ఏదైనా సరే హయ్యర్గా థింక్ చేయాలి. అప్పుడు మీకు ఆ ఫ్లో అటు వెళ్తుంది మీ ఎనర్జీ. అప్పుడు హయ్యర్ సంబంధించిన పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద కోట్లు సంబంధించిన వాటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి, ఆకర్షిస్తారు వాటిని. మీరు ఆటోమేటిక్గా మీరు అనుకున్నట్టుగా మీ దగ్గరికి వస్తుంది డబ్బు. మళ్ళీ ఇంకా అమ్మో అది అంత డబ్బు నా దగ్గర లేదు, నా స్థాయిది కాదు నాయన, అది ఎవరో బాగా డబ్బు ఉన్నా కొనుక్కుంటారు అని ఓ మొబైల్ దగ్గర, ఓ డ్రెస్ దగ్గర, ఓ ల్యాప్టాప్ దగ్గర ఏదో అంటూ ఉంటారు మామూలుగా. ఇలాంటి పనికిరాని చెత్త తీసిపడండి. మీకు ఏది కావాలో అది వస్తుంది. ధ్యానం చేసి సంకల్పించుకున్నప్పుడు రాకపోవడాలు ఏమి ఉండవు, ప్రతిదీ వస్తుంది. నువ్వు ధ్యానం చేసి ధ్యానం తెలుసుకున్నాక నువ్వు అప్పర్ కోటేశ్వరుడు, సిరి సంపదలు లోటు ఉండదు, హ్యాపీ. ఓకే, ఇక్కడ భూలోకంలో అయినా పైలోకంలో అయినా నువ్వు ధ్యాన సాధన ఎక్కువగా పెంచుకున్నప్పుడు అంతా హ్యాపీ. నీ దగ్గర ధ్యానం లేనప్పుడు ఇలాంటి సరికాని లోయర్ సంబంధించిన వ్యక్తులు అట్రాక్ట్ చేయడం కానీ, అంటే తక్కువ స్థాయి మాట్లాడే వాళ్ళని అట్రాక్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎదుటి వాళ్ళ దగ్గరికి చేతులు కట్టుకుంటారు కొంతమంది. ఓకే, లేదా ఆడు ఎక్కువ ఆడు నోడుతోనే తింటున్నాడు, నువ్వు నోడుతోనే తింటున్నావు, ఆడు ముక్కుతోనే గాలి పీలుస్తున్నాడు, నువ్వు పీలుస్తున్నావు. ఓకే, ఇలాంటి చేతులు కట్టుకోవడం కానీ, ఓకే, కింద చూట్టాలు కానీ, ఓకే, ఎవడేది ఎక్కువగా మాట్లాడితే వాడి దగ్గర మన తల ఉంచుకోవడాలు కానీ ఇలాంటివి సరిగ్గా చేయకూడదు. ఓకే, ఆవిడ ఎక్కువే నువ్వు ఎక్కువే, ఆ స్థాయిలో ఉంటేనే నువ్వు ఎక్కువ ఎదుగుతావు. ఫస్ట్ చాలా మంది నా పరిస్థితులు అనుకూలించవు, మీరు చెప్పినంత ఈజీ కాదు నా దగ్గర అంత డబ్బు రావడానికి, నాకు కుటుంబం నాకు రోజు గడపమే సరిపోతుంది, రోజు గడిస్తేనే నాకు ఇల్లు గడిస్తేనే అని ఇలాగా కొంతమంది తక్కువ స్థాయిలో మాట్లాడతారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి గైడెన్స్ లేక. సో అది కూడా సరికైన ఆలోచనే. నాకేంటి కొన్ని 100 కోట్ల నా దగ్గర ఉంది. ఓకే, 3 మందికి నేను సహాయ సహకారాలు అందిస్తున్నాను, నాది పెద్ద కుటుంబం, ఎట్లా ఉండాలి ఆలోచన, అలాంటి నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఓకే, సీక్రెట్లు మెయింటైన్ చేస్తారు కొంతమంది. ఓకే, ఆ సీక్రెట్లు కాస్త ఎవడు అట్టుకెళ్తాడు, ఏదో కూడా అట్టుకెళ్తాడు. ఓకే, ఎప్పుడు దాన ధర్మాలు చేయాలి. మీ దగ్గర ఉన్నదనుకో దాన ధర్మాలు చేసి మీ పేరు ప్రఖ్యాతలు ఆటోమేటిక్గా వస్తాయి. మీకు పైన మాస్టర్లో హెల్ప్ ఉంటుంది, 10 మందికి హెల్ప్ చేస్తే అన్నదానమో ఏదో రూపాన్ని చేస్తున్నారంటే మీకు ఇంకా సిరిసములు పెరుగుతాయి. చాలామంది డబ్బుని అలాగా బ్యాంకులో దాచుకుంటారు. ఓకే, వీడు ఒక బిజినెస్ చేయడు అంటే వీడు ఎదుగు బదుగు ఉండదు. ఇంకా అదేవిధంగా ఒకటి దాన ధర్మాలు చేయడు అంటే అది ఎవడో మళ్ళీ దొంగల పాలు అన్నట్టు. వెనకాల ఎవడొస్తాడు, ఏ తోమోదో పుడతాడు వీడికి, తర్వాత ఆడ ఆర్పేస్తాడు దీన్ని. సో కాబట్టి మీ దగ్గర డబ్బు ఉంటే మీ దగ్గర రూపాయినా సరే ఆ రూపాయి దానం చేయండి, ఆటోమేటిక్ ప్రకృతి 10 రెట్లు ఇస్తుంది మీకు ఆటోమేటిక్గా. ఓకే, మీ దగ్గర ఎంత ఉంటే అది సాయం చేయండి. మీ ఆలోచన మటుకు ఎప్పుడు కూడా కోట్ల లెవెల్లోనే ఆ రేంజ్లో ఆలోచనలు చేస్తే అంటే మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఆకర్షిస్తారు. ఆ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ దగ్గరకు వస్తారు. ఆ చుట్టూ ఉన్న వ్యవహారం అన్నీ కూడా మీ చుట్టూ తిరుగుతాయి. కాబట్టి రేపు మన బతికేలాగో ఇప్పుడు నుంచే మనం జాగ్రత్తగా పోస్ట్ ఆఫీస్లో దాచుకోవాలి, 4 చీటీలు వేసుకోవాలి, ఇట్లా కొంతమంది చేస్తూ ఉంటారు. ఓకే, వీడు ఎప్పుడో భవిష్యత్తుకి వేస్తాడు, ఇప్పుడు ఉండడు. గతం జరిగిపోయింది కానీ భవిష్యత్తుకు సంబంధించింది కానీ చేస్తాడంటే ఇవన్నీ ప్రాపంచికానికి సంబంధించిన విషయాలు. యాక్చువల్ ఆధ్యాత్మిక అనేది ప్రజెంట్ మూమెంట్లో ఉంటుంది. ధ్యానం చేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ప్రస్తుత స్థితిలోనే ఉంటారు వాళ్ళు. ఓకే, ఎప్పుడైనా మనకి సడన్గా మన దగ్గర చాలా డబ్బు అవసరం రావచ్చు భవిష్యత్తులో, అందుకు ఇప్పుడు నుంచే మనం దాచుకోవాలి రూపాయి అని అన్నప్పుడు వీడు రూపాయితో ఉండిపోతాడు. ఓకే, అలాంటి వాళ్ళు ఎదుగుదల ఉండదు. అదే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని ఒక బిజినెస్లోనో దేంట్లోనో పెట్టారు ఇంకో ఆటోమేటిక్గా అది ఒక సంవత్సరంలోనే అప్పర్ కోటేశ్వరుడు అయిపోవచ్చు.
కొంతమంది డబ్బు సంపాదించాలంటే బళ్ళు వచ్చేసి నేను శరీరాన్ని బాగా కష్టే పని అన్నారు కదా, నేను శరీరం కష్టపెట్టి అంటాడు. వీడు ఒక కూలి పని అవుతాడు చివరికి. ఓకే, జస్ట్ మన మైండ్ ఉపయోగించాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది కదా, దాన్ని ఉపయోగించి మనం ముందుకెళ్ళిపోవడమే. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం రకరకాల విషయాలన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు సరికాని మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎరుగుతూ ఉండి డిలీట్ చేసేయండి, మీ లైఫ్ మారిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.